అద్భుతంగా ఈ నగరం మొత్తం కాషాయమయమైంది. ఈ రాష్ట్రం కాషాయమయం కాబోతుంది. దేశం మొత్తం కాషాయమయం కాబోతుంది. హిందుత్వ లక్ష్యమే మీ ఎజెండానా? 100% హిందుత్వాన్ని ముందుకు తీసుకుపోవాలి. హిందుత్వం బాగుంటేనే ఈ దేశం బాగుంటుంది. హిందుత్వం బాగుంటే ప్రపంచం మొత్తం బాగుంటుంది. కానీ ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు కదా. ఇక వాళ్ళ పని అది కదా. కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే ఈడ రోడ్డు మీద నమాజ్ చదవమంటే ఫుల్ పర్మిషన్లు ఇస్తారు. కానీ మా హిందూ ర్యాలీలకి మా సనాతన ధర్మాన్ని ముందు తీసుకెళ్లేదానికి మాత్రం ఇక పోలీసుల తీరు అంటే గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ అట్లుంటాయి. ఎక్కడిదక్కడ బ్యారికేడింగ్ చేసి ర్యాలీలు పెద్దగా కనబడితే హిందుత్వం అంటేనే కాంగ్రెస్కి భయం. ఉన్న 1-2 రాష్ట్రాలలో కూడా వాళ్ళు హిందుత్వాన్ని తొక్కే ప్రయత్నం చేస్తారు. కానీ ఇవాళ దేశం మొత్తం హిందుత్వము విపరీతంగా పెరిగిపోయింది. హిందుత్వం అనే సునామీలో కాంగ్రెస్ పార్టీ కొట్టుకపోయే సమయం ఆసనం. మొన్న శోభయాత్ర తీస్తే హిందువుల పైన కేసులు పెట్టారు పోలీసులు. అది కామనే కదా. కానీ హిందువులు ఎట్లా అంటే హిందుత్వానికి వచ్చినాక కేసులకు భయపడేటోడు ఉన్నాడు. వాడు ఈడ కట్టర్ హిందువులు కేసులకు భయపడేటోళ్ళు ఉన్నారు. ఇవాళ ప్రాణం తీయనికి వెనుకపోం, ప్రాణం ఇయ్యనికి కూడా వెనుకపోం. లవ్ జిహాద్ కేసులు కూడా భారతదేశ వ్యాప్తంగా ఎక్కువగా నమోదవుతుంది. ఇప్పుడు చాలా నమోదవుతున్నాయి. కాకపోతే దాని గురించి విపరీతమైన అవేర్నెస్ హిందూ సంఘాల ద్వారా పోతున్నది. సో కొంచెం తగ్గుతూ వస్తున్నాయి. ఇవాళ లవ్ జిహాద్ ఉచ్చులో వాడకుండా చాలామంది ఆడపిల్లలు జాగ్రత్తలు తీసుకుంటారు. ఇంకా కూడా సరిపోదు. ఇవాళ హలాల్ కానీ లవ్ జిహాద్ కానీ చేప కింద నీరు లెక్క హిందుత్వానికి ప్రమాదంగా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఈ హనుమాన్ ర్యాలీకి రాబోయేటువంటి యువకులకు ఏం మెసేజ్ ఇస్తారు? డెఫినెట్గా హిందుత్వం పెరగాలి. హిందూయిజము ఉంటేనే మనం ఉన్నాము. సనాతన ధర్మం ఉంటేనే మనం ఉన్నాము. మన గుళ్ళని మన సాంప్రదాయాలు రక్షించుకోవాల్సిందిగా ప్రతి ఒక్క యువకుడు చెప్తుంది.